వెల్కమ్ టు గివ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రైడే కాకుండా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్లో ఉన్నప్పుడు ఒక 10 to 15 కిలోమీటర్స్ మీరు ఎలా వచ్చాము అనేది గుర్తు లేకపోతే, గుర్తు రాకపోతే, దెన్ బీ అలర్ట్. దట్ ఈస్ రోడ్ హిప్నసిస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రోడ్ హిప్నసిస్. యాక్చువల్గా ఈ రోడ్ హిప్నసిస్ అనేది ఏంటంటే మన మెదడుని ఆటో పైలట్లకు తీసుకెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అనమాట. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎందుకు జరుగుతుందంటే మీరు రైడ్ చేస్తూ ఉంటారు కానీ మీకు రైడ్ చేసినట్టు ఏం గుర్తుండదు. మీరు ఒక 15 కిలోమీటర్ల లోపల ఏం జరిగింది అనేది, ఎట్లా వచ్చాము, విజువల్స్ ఏం గుర్తుండవు అన్నమాట. దీన్నే మనం రోడ్ హిప్నసిస్ అని అంటాము. ఇది ఎందుకు జరుగుతుందంటే యాక్చువల్గా లాంగ్ రైడ్లలో మనము బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉండడం, ఒకటే రోడ్డు స్ట్రెయిట్ రోడ్స్ ఉండడం, లేకపోతే మనము ఏ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ మీన్ మనకు రైడ్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకటే రోడ్డు స్ట్రెయిట్ రోడ్స్ ఉండడము, స్ట్రెయిట్గా రావడము. సో ఎక్కువసేపు మనము గేర్స్ మార్చకుండా, క్లచ్ పట్టుకోకుండా, బ్రేక్ వేయకుండా అనేది ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే మైండ్ అనేది మనకు ఆటో పైలట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అట్లా వెళ్ళినప్పుడు జరిగేదే ఈ రోడ్ హిప్నసిస్ అన్నమాట. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు కూడా నేను చెప్తాను. సో ఈ రోడ్ హిప్నసిస్ అనేది మనం గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే యాక్చువల్గా ఎవ్రీ 60 to 90 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకోవాలి. ఒక 100 లేదా 150 కిలోమీటర్ల మధ్యలో ఒక బ్రేక్ తీసుకోవాలి. నీళ్లు తాగాలి, స్నాక్స్ తినాలి. స్నాక్స్ అంటే కూడా హెవీగా తింటే నిద్ర వచ్చేస్తుంది కాబట్టి లైట్గా స్నాక్స్ తీసుకోవాలి. కొద్దిగా బ్రేక్ టైంలో బాడీని స్ట్రెచ్ చేయాలి, చేతులు కాళ్ళని కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఎవరైనా పిలియన్ రైడర్ ఉంటే పిలియన్ రైడర్ కానీ, మనం డ్రైవ్ చేస్తూ ఉంటే 4-wheel డ్రైవ్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్తో కానీ ఏదైనా జస్ట్ చిన్నగా చిట్ చాట్ చేయొచ్చు. చిట్ చాట్ చేస్తే కూడా దీనికి గురి కాకుండా అనేది ఉంటాం మనం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ అనేటివి తీసుకుంటూ రైడ్ చేయాలన్నమాట. రైడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఈ రోడ్ హిప్నసిస్కి అనేది మనం గురి కాకుండా ఉంటాం. సో దీనివల్ల చాలా వరకు యాక్చువల్గా రోడ్ హిప్నసిస్ వల్ల చాలా మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ రోడ్ హిప్నసిస్లో ఏమవుతుందంటే ముందులో మనకు వెళ్తున్నటువంటి బైక్ కానీ కార్ కానీ కనబడతాయి కానీ మనం దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. వెనుక నుంచి హిట్ చేసి యాక్సిడెంట్స్ అయిన కేసులే ఎక్కువ ఉంటాయి అన్నమాట రోడ్ హిప్నసిస్లో. హ్యావ్ ఎ గ్రేట్ రైడ్ అండ్ సేఫ్ జర్నీ. సో నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్.